ఏదైతే పాస్టర్స్ ఉన్నారో వీళ్ళందరికీ 5,000 రూపాయలు ఆందోళన ఇచ్చారు. గవర్నమెంట్ డబ్బులు చట్ట వ్యతిరేకం. వాళ్ళందరూ ఎస్సీలు, వివిధ కులాల్లో ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్లు వస్తాయి. అలాంటి వ్యక్తులకు ఏ విధంగా మీరు 5,000 రూపాయలు ఇస్తారంటున్నా. రాబోయే రోజుల్లో చర్చల్ని కేంద్రాలుగా చేసుకుని ఊర్లో మీరు ఒకసారి వాచ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటీవల ఎన్ని చర్చలు గ్రామాల్లో వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎవరు దీని వెనకానున్నారు, ఇది కూడా తేలాల్సిన అవసరం ఉంది. మూకమ్ముడి మత మార్పిడి జరుగుతుంటే ముఖ్యమంత్రికి తెలీదా? మీకు కనిపించట్లేదా కళ్ళు? మీకు అసలు ఇంత సామూహికంగా మత మార్పిడి చేసుకుంటుంటే ఎవరి ధైర్యంతో చేస్తున్నారు వీళ్ళు? అక్కడ ఎదురుగా ఉండే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కనిపించట్లేదా? మీరందరూ హిందువులు కాదా? హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉండే హిందువులు కానీ, అలాగే హిందువులైన ప్రజాప్రతినిధులు సూడో సెక్యులరిజం పేరుతోటి హిందువులని చెప్పుకునే ప్రజాప్రతినిధులు, నేను ఆ హిందువుల గురించి మాట్లాడుతున్నాను. నేను జగన్ రెడ్డి గారి 10 కిలోమీటర్ల ఇంటి దూరంలో ఎవరి అండ చూసుకొని చేస్తున్నారు ఇది? దీనికి ఉన్న మిగతా పార్టీలో ఉండే ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? సూడో సెక్యులరిజం పేరుతో ఎందుకు మీరు కాముకు కూర్చున్నారు? హిందూ ధర్మానికి దెబ్బ తగులుతుంటే మీరు ఎందుకు మాట్లాడరు?